నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగినా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? కన్యా రాశి వారికి చెప్పనక్కర్లేదు, అద్భుతముగా ఉంది. కన్యా రాశి గురించి నేను ఇది చెప్పేటప్పటికి ఏమిటో కన్యా రాశికి గురువు గారికి అవినాభావ సంబంధము అని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది ఫోన్లు చేసి. కాదు, దీంట్లో ఏదో సంబంధం ఒక రాశితో ఉంటుంది, ఒక రాశితో ఉండదు అనేది కాదు. గురువు గారికి అన్ని రాశులు ఒకటే. అయితే ఇక్కడ ఏది అద్భుతముగా ఉంటుందో దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాను. కన్యా రాశి వాళ్ళది అసలు మళ్ళీ మాది ఎలా ఉంది అని అడగకూడదు నిజానికి. అద్భుతముగా ఉంది అనేటువంటి మాట తప్ప వేరే రాదు నా నోటి నుంచి. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాల పాటు అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం దాని వైపు మీరు అడుగులు వేయటమే తరువాయి. అంతే. అంతే. ఇతరులు ప్రారంభించినటువంటి పనులు కూడా సకాలంలో మీరు పూర్తి చేసి విజయము సాధించేటువంటి విధముగా ఈ మాసములో ఉండబోతున్నది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు పరిగెత్తుకుంటూ వచ్చి మీకు సహకరిస్తారుగాక. ఆరోగ్య విషయాలలో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు అనేటువంటివి పొందుతారు. అంటే పదవులు మామూలుగా ప్రమోషన్లు రావటము, జీతాలు పెరగటము కావచ్చు, లోన్లు రావటము కావచ్చు, వ్యాపారాలు ఇంకొంచెం పెంపొందించేటువంటి విధంగా కావచ్చు, రుణాలు తీర్చుకోవటము కానీ, ఎన్ని వేల కోట్ల రుణాలు ఉండినా, లక్షలు చేసినా, వేలు చేసినా ఎంత చెట్టుకంత గాలి. ఈ రాశి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వేలల్లో చేస్తారు, లక్షల్లో చేస్తారు, కోట్లల్లో చేస్తారు. ఎక్కడ చేసినా, ఏమి చేసుకున్నా అవి మీరే తీర్చుకుంటారు గాక. ధైర్యముగా ఉండండి, విజయముతో ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరము మీకు. మీరు ఎంత దృఢంగా ఉంటారో అంత మనస్సు కొంచెము కాస్త సున్నితముగా ఉండేటువంటి తత్వము కాబట్టి మీరు వెంటనే డీలా పడిపోతుంటారు. ఉన్నట్టుండి మళ్ళీ నా సమానం లేదనేట్టుగా ఉంటారు గాక. కనుక మీరు ధైర్యంగా ఉండండి, మీకే మేలు జరుగుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానము విద్యా విషయాలలో మంచి మంచి అనుకూలాలు పొందబోతారుగాక. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలముగా చేసుకొని దాంట్లో లాభసాటిగా మీరు విజయాన్ని పొందబోతున్నారు. నూతన పరిచయాల వలన కొత్త పనులు ప్రారంభిస్తారు. అది కూడా విజయం వైపే నడుస్తాయిగాక. ఇంట బయట మీ మీ మాటకు విలువ, ప్రాధాన్యత, మిమ్మల్ని అనుసరించేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీ వెంట ఫాలోయర్స్ చాలామంది ఉండిపోతారు. మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి వాళ్లకు మీరు న్యాయం చేసి తీరుతారుగాక. కోర్టు తీర్పులు అన్నీ కూడా మీకు అనుకూలముగా వచ్చేదానికి సిద్ధముగా ఉన్నాయి. భూపరముగా మంచి మీరు లాభాలు పొందబోతున్నారు. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది ఈ మాసములో మీకు. నూతన గృహం కొనుగోలు చేస్తారు, నూతన వాహనము కొనుగోలు చేస్తారు. మాసాంతమున ప్రాంతంలో చేపట్టినటువంటి పనులలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయేమో అనేటువంటి కలిగే ఆ అభిప్రాయం మీకు కలగవచ్చు. ఇక్కడ కలుగుతాయని కాదు, మీకు అభిప్రాయం కలుగుతుంది. కానీ దాన్ని మీరు ఒక్క ఉదుటున వెంటనే మళ్ళీ పూర్తి చేసుకోగలుగుతారుగాక. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉంటుంది. నరదృష్టి అనేటువంటిది బాగా పెరుగుతుంది మీకు ఈ మాసంలో. మీకు కొంతమందిలో ఈర్ష్యా భావాలు కూడా ఉండిపోతాయి మీ మీద కొంచెము. దానికి మీరు సమన్వయముగా మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ దృష్టి తీసుకోవటం అనేటువంటిది చెయ్యండి. మేలు జరుగుతుంది. మీకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. చాలా బాగుందని మీరు కన్యా రాశి గురించి గత 3 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక కన్యా రాశి వారు దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురు.
దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కన్యా రాశి వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే అమ్మవారిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వస్తే ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి, మీకు అనుకూలవంతముగా ఉంటాయి గాక. వస్త్రాల విషయానికి వచ్చేటప్పటికి మీరు ఏది యేసుకుంటే బాగుంటుంది అంటే తెలుపు వాడండి, లేదా గోధుమ వర్ణము వాడండి, బాగుంటుంది గాక. జయోస్తు. కన్యా రాశి వారికి చాలా బాగుంది అన్నట్టుగా గత 3 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నారు గురువుగారు. ఇక ఏదేమైనప్పటికీ కన్యా రాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, దిష్టి తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చెప్పారు. దాంతో పాటుగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, గోధుమ రంగు వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయడం, ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ ఒక్కసారి వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏం చేయొచ్చు, ఎలాంటి పూజలు, ఎలాంటి నోములు, ఎలాంటివి చేసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది. గురువుగారి దగ్గర జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.